మేము ఇప్పుడు కాదంటే గత 15 సంవత్సరాల ఏ వస్తాను మనకి మీ అందరికీ చాలా పరిచయమే. మా నేటివ్ ప్లస్ కొయ్యూరు అండి. కొయ్యూరులోనే ఇప్పుడు పెరిగాను. అక్కడ ఏ క్లాస్ చదువుకున్నాను, ఏపీ చదువుకున్నాను. నేను జాబ్ రాకపోవడం ఏంటంటే కొంత స్వచ్ఛందంగా ఏదో బంగారం చేస్తుంది. ఈ విధంగా ఒక అకాడమీ రన్ చేస్తున్నామండి. ముఖ్యంగా మా పిల్లలు మారాలి ప్లీజ్ మా వినాలి. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనకి స్కూల్ లెవెల్లో చిల్డ్రన్స్ అంటే 4th క్లాస్ నుంచి అప్పుడు 10th క్లాస్ వరకు ఉన్న విద్యార్థులకి ఈ ఏకలవ్య స్కూల్స్, నవోదయ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్, సైనిక్ మోడల్ స్కూల్స్, ఎన్ఎంఎంఎస్, ఎన్జిహెచ్ఎస్, ఎస్ఎన్ఎస్, స్కాలర్షిప్ టెస్టులు రకరకాల ఎగ్జామ్స్ ఉన్నాయి. అంటే స్కూళ్ళలో ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోచింగ్ ఇవ్వడం లేదు. ఎందుకంటే స్కూల్స్ ఎవరు చెప్తారు తప్ప ఈ కాంపిటేటివ్ అవైలబుల్ ఉండదు. అందువల్ల ఏమవుతుందంటే స్కూల్లో చెప్పే సిలబస్ కాకపోవడం వల్ల ఎగ్జామ్ అపేర్ అవుతారు తప్ప ఎవరైతే కోచింగ్ వస్తున్నారో ఎవరు బాగా చదువు వాళ్ళకి సీట్ వస్తుంది, అందరికి సీట్లు రావట్లేదు. ఎందువల్ల రావట్లేదంటే వాళ్ళు కాంపిటేటివ్ అవేర్నెస్ లేకపోవడం వల్ల. అంటే ఎగ్జామ్స్ ఎలా రాయాలి, సిలబస్ ఏంటి, ఓఎంఆర్ కొత్త విధానం, అంత ఆన్లైన్ ఎగ్జామ్స్ ఓఎంఆర్ షీట్స్ ఇవన్నీ కూడా కొత్త విధానం ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. ఇవన్నీ పిల్లలకు అవగాహన ఉండదు. అంటే వాళ్ళ సబ్జెక్ట్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ పబ్లిక్ సరిగ్గా చేయకపోతే వాళ్ళ మార్క్స్ రావడం. అంటే క్వశ్చన్ బాగా రైట్ టిక్ పెడతారు కానీ ఇక్కడ వస్తే పబ్లిక్ ఆపరేట్ చేస్తున్నారు. దీనివల్ల ఏమవుతుంది, వాళ్ళు తెలివైన పిల్లలు అయినప్పుడు కూడా ఎగ్జామ్ క్వాలిఫై అవ్వట్లేదు. దీనివల్ల సీట్లు రావట్లేదు. సో ఇలాంటి పరీక్షల మీద మన ఏజెన్సీ ప్రాంతాల విద్యార్థులందరూ కూడా ఒక అవగాహన కల్పించాలని ఉద్దేశంతోనే మన ఏజెన్సీ 11 మండలాలు అన్ని గ్రామాలు పర్యటిస్తూ ప్రతి గ్రామం ప్రతి స్కూల్కి వెళ్ళి డెమో ఇస్తూ వాళ్ళని మోటివేట్ చేసి ఆ మండల ఎయిర్పోర్ట్లో ఎగ్జామ్స్ పెడుతున్నాం. దీనివల్ల ఉపయోగం ఏంటంటే వాళ్ళు జరగబోయే పరిస్థితులుగా రాయడం ఏమవుతుందంటే వాళ్ళు మెయిన్ ఎగ్జామ్ భయపడడం రాస్తారు. ఓకేనండి. ఇకపోతే ఏకలవ్య స్కూల్ మన నోటిఫికేషన్ పడిందండి. ఈ నెల 25 టైం ఎలాగ టైం అప్లై చేసుకోండి సార్. మెయిన్ ఎగ్జామ్ ఏప్రిల్ 4 అవుతుంది. అంటే ఇక 2 నెలలు కూడా పూర్తి లేదు. ఈ 2 నెలల పాటు మీరు శ్రద్ధగా ప్రిపేర్ అయితే సీట్స్ సంపాదించే అవకాశం ఉంటుంది. సీట్లు కూడా ఎక్కువ మన ఆత్మ పాఠశాలలో ఏపీ లాగా సీట్లు ఎక్కువ ఉండాలి. కేవలం 60 సీట్లు ఉంటాయి. మండలానికి 60 సీట్లు, 60 ఎస్టీపీకి 60 మంది తీసుకుంటారు. అంటే ఓవరాల్ మండలం మొత్తం 5,000 మంది అనుకోండి, 5,000 మంది 60 మంది సీట్లు ఇస్తారు. మిగతా వాళ్ళకి సీట్లు రావు. అందువల్ల వాళ్ళు సెలెక్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా దానికి కోచింగ్ అవసరం. దీనికి నర్సీపట్నం హాస్టల్లో ప్రొవైడ్ కోచింగ్ ఇస్తున్నామండి. ఒకవేళ మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు స్కూల్లో అటెండెన్స్ సార్ ఎవరికన్నా మీరు అవకాశం ఎందుకంటే అన్ని ఆన్లైన్ అటెండెన్స్ అయిపోయింది కానీ అవకాశం ఉండలేదు. ఇన్ కేసు ఏమన్నా మీకు ఏదో ప్రైవేట్ పేరెంట్స్కొని నేను అవకాశం ఉంటే హెచ్ఎం సార్తో మాట్లాడుకొని ఒక 2 నెలలుగా ఆన్లైన్ కోచింగ్ పంపిస్తే వాళ్ళు సీట్లు కొడతారు. దాంతోపాటు అంటే చాలామంది పిల్లలకి తెలుగు చదువు రావట్లేదు. తెలుగు కానీ ఇంగ్లీష్ కానీ చదువు చదవలేకపోతున్నారు. వాళ్ళ పేరు కూడా ఒకసారి రాయలేకపోతున్నారు. ఇవన్నీ కూడా మీరు సమ్మర్లో మేము నేర్పిస్తాము. తెలుగు, హిందీ, ఇంగ్లీష్ 3 భాషలు కలిపి త్రిభాషా వ్యాకరణం 3 లాంగ్వేజెస్ చదవడానికి నేర్పిస్తాము. ఇక్కడ మాకు స్కూల్ సిలబస్ పర్లేదు కాబట్టి వాళ్ళ పిల్లలు స్టాండ్ దగ్గర వెళ్తాం. ఈ 2 మంత్స్ పాటు మాత్రం ఏకలవ్య కోచింగ్ ఇస్తున్నామండి. ఇంట్రెస్ట్ ఉంటే కోచింగ్ వస్తే మీకు ఉపయోగం ఉంటుంది. ఒకవేళ స్కూల్లో మీరు మేనేజ్మెంట్ చేయలేము, అటెండెన్స్ ఇబ్బంది అవుతుంది అనిపిస్తే కనుక పాడేరు పాతపాడేరు పాతపాడేరు శివాలయం పక్కన కళ్యాణ మండపం ఉంది. ఆ కళ్యాణ మండపంలో 6 Sundays ఈ రోజు మొదటి మొత్తం రాబోయే అన్ని ఆదివారాలు కూడా అంటే మార్చి నెలాఖరు వరకు 6 ఆదివారాలు ఎగ్జామ్స్ పెడతాయి. ఇలాంటి ఎగ్జామ్స్ ఇలా 200 కట్టాల్సింది. మొత్తం ఓవరాల్ మెటీరియల్తో కలిపి 1000 రూపాయలు ఫీజు అండి. ఇన్ కేసు మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రతి సండే అక్కడ రావచ్చు. వస్తే స్టడీ మెటీరియల్ కూడా మీకు ఇస్తాం. అక్కడ బుక్స్తో పాటు మీకు మెటీరియల్ ఇస్తాం, కోచింగ్ ఇస్తాం. అక్కడ ఈ 6 సండేకి 1000 రూపాయలు మాత్రం ఇంట్రెస్ట్ ఉంటే నాకు అందరికీ. కాకపోతే ఈ రోజు కొంతమంది సెలెక్ట్ చేయలేదు. ఇలా రాకుండా కాదు కదంటే ఇలా ఉన్న వాళ్ళలో వీళ్ళు టాప్ ఓవరాల్ టాప్ కాదు. ఇంకా వచ్చిన మార్క్స్ తక్కువ 30, 40, 50 వచ్చి అవి ఎక్కువ మార్క్స్ కాదు. అవి సీటు వల్ల రాదు. సో వచ్చిన వాళ్ళు బెస్ట్. కానీ మీరే కానీ పోటీ కాదు, మీకు మండలం మొత్తం పోటీ ఏమి అదే తీరుగా మీకైనా చదివి చాలా మంది ఉంటారు. అంతా రాకపోవచ్చు. ఓకేనా? కాబట్టి ఇంకా కష్టపడి చదవాలి. ఉన్న వాళ్ళు ఏదో కొంతమంది బెస్ట్ సెలెక్ట్ చేయాలి కాబట్టి వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు. ఎక్కువ మార్క్స్ కాదు, ఎవరికి 60 దాటలు. కానీ సీట్ సంబంధించి 90 దాటే సీట్ 100కి 90 దాటే సీట్ ఉంటారు. లేదా సీట్ కష్టం. కాబట్టి ఎలాంటి రెగ్యులర్ రాస్తూ ఉంటాం. సో పేరెంట్స్తో మాట్లాడి వాడే రిటైర్ పెడతాం. వీళ్ళకి ప్రతి పేరు రావాలి. స్కూల్లో ఎవరైనా సాయంత్రం ఉంటారు. ఓకేనా? మార్నింగ్ ఎగ్జామ్ మధ్య క్లాస్ కూడా వాళ్ళు కాకుండా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకేనా? ఇక్కడ టాప్ 5 ఉంది. వీళ్ళు ప్రైజ్ తీసుకోండి. వాళ్ళు మార్క్స్ చెప్పాం. కే అనిత ఎవరమ్మా? కే అనిత ఫస్ట్ ప్లేస్ క్లాస్ కొట్టాలి కదా అమ్మాయికి. సెకండ్ ప్లేస్ సంగీత. సంగీత ఎవరమ్మా?
54 మార్క్స్ కావాలి పెద్ద కావాలి. పి నందిని 54 మార్క్స్ అండి. అలాగే పి రాజేశ్వరి 52 మార్క్స్ వచ్చాయి. అలాగే పి దీపిక 52. వీళ్ళు టాపర్స్ నిర్ణయించామండి. 5th క్లాస్ ఏమిటంటే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మన స్కూల్స్లోని మనం పెట్టేటటువంటిది జస్ట్ నాలెడ్జ్ ఇస్తారండి, జ్ఞానాన్ని మాత్రమే ఇస్తారు, చదవడం రాయడము కొంత సబ్జెక్టు మాత్రమే ఇస్తారు. ఇది కాంపిటేటివ్ ఎగ్జామ్ అనేటట్టు అలా ఉండదు. థింకింగ్ అబిలిటీ, మేధస్సుతో ఆలోచించాలన్నమాట. అది మన పుస్తకాల్లో ఉండవు, అది ప్రత్యేకించి కోచింగ్ సెంటర్ మాత్రమే ఇస్తుంది అన్నమాట. కాబట్టి అటువంటి మోడల్ టెస్ట్లు ఎలా ఉంటుంది, ఎందుకు మనం ఈరోజు గిరిజనులంతా కూడా వెంటబడిపోతున్న ఉద్యోగాల్లోని కానీ మనం చేరుకోలేకపోతున్నాం అని చెప్పేసి అంటే ఇటువంటి కాంపిటేటివ్ దాని మీద మనకు సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల ఏంటి. కాబట్టి ఈ కాంపిటేటివ్ స్పిరిట్లో మనకు అవగాహన కలగాలి అని చెప్పేసి అంటే బయట కోచింగ్ సెంటర్ల ద్వారానే వస్తుంది. లేదు అంటే ప్రత్యేకించి టీచర్లు మంచి వాళ్ళు అయి ఉంటే వాళ్ళు ప్రత్యేకించి కొంత టైం తీసుకుని సపరేట్గా చెప్పాలి, అందరికి చెప్పేటటువంటిది కాదు ఇది, అవునా. కాబట్టి మీ పేపర్లో చూడండి, అక్కడ అంతా బొమ్మలే ఉంటాయి, అక్కడ ఏం కనిపిస్తుంది, ఇదేంటి ఇది పరీక్ష అన్నట్టు ఉంటుంది, కానీ దాంట్లోనే ఉంది. అంటే ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా అబ్జర్వేషన్ చేయాలని చెప్పేసి ఆ పేపర్ ఎలా ఇస్తారనమాట. ప్రతిదీ చిన్న పిన్ పాయింట్, ఒక్క పాయింట్ తేడా వచ్చినా అక్కడ మిస్టేక్ అవుతుంది. ఏంటి అంత లాజికల్గా థింక్ చేస్తూ వాడు టిక్ చేస్తేనే, కరెక్ట్ చేస్తేనే, ఆన్సర్ చేస్తేనే వాడికి పాయింట్స్ వస్తుంది. ఇంత నీట్గా ఉంటుంది. కాబట్టి ఒకవేళ మీకు ఏమైనా పాసిబిలిటీస్ ఉంటే సార్ వాళ్ళు ఇక్కడ ఒక సెంటర్ ఓపెన్ చేస్తారు, మనం బిల్డింగ్ కూడా ఎవరిదైనా అడిగేసి గవర్నమెంట్ దగ్గర అడిగేసి ఇచ్చేస్తాము, మీరు వచ్చి జాయినింగ్ అయ్యేసి మీరు ఏమైనా జాయినింగ్ అవుతాము అని చెప్పేసి అంటే ఎంతమంది జాయినింగ్ అవుతారో వాళ్ళ నేమ్స్ ఇచ్చినట్లయితే వాళ్ళు కోచింగ్ సెంటర్కి ఏర్పాటు చేయడానికి ఆస్కారం ఉంటుంది. లేదు అని చెప్పేసి అంటే హాస్టల్ ప్రొవైడ్ చేస్తూ ఉంటారు. నర్సీపట్నంలో హాస్టల్ ఉంది, వాళ్ళే తిండి పెడతారు, కాకపోతే డబ్బులు ఎక్కువ ఉంది. ఇక్కడైతే 1000 రూపీస్ అంటే అక్కడ ఎంత, 10,000. 2 months 10,000 అవుతుంది. అకామిడేషన్ అంతా కూడా అక్కడే ఉంటుంది, ఫుడ్ అక్కడే ఉంటుంది. ఒకవేళ అలాగేమైనా పంపించగలిగితే అక్కడ చేయాలి. ఇది 2 parts కింద డివైడ్ చేస్తాం. ఏంటని చెప్పేసి అంటే ఇది ఓన్లీ 5th క్లాస్ వాళ్ళకే టెస్ట్ కండక్ట్ చేయాలని చెప్పేసి అనుకుంటే కొద్దిమంది ఉత్సాహవంతులు వాళ్ళ పేరెంట్స్ మోటివేషన్ వల్ల కావచ్చు, పిల్లల యొక్క యాక్టివ్నెస్ వల్ల కావచ్చు, 3rd 4th వాళ్ళు కూడా వచ్చారు. అంటే 3rd 4th వాళ్ళు 5th క్లాస్ వాళ్ళతో వాళ్ళ నాలెడ్జ్కి వీళ్ళ నాలెడ్జ్ కొంచెం తేడా ఉంటుంది. కాబట్టి 2 గ్రూపుల కింద డివైడ్ చేసి 3rd క్లాస్ వాళ్ళకి 4th క్లాస్ వాళ్ళకి ఏమొచ్చేసి ఒక 5 ప్రైజులు, ఓన్లీ 5th క్లాస్ వాళ్ళకి 5 ప్రైజులు, ఓకేనా, సపరేట్ చేయడం జరిగింది. దాంట్లో టాప్ ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఈ 5th క్లాస్ పిల్లల్లోనే ఈ పిల్లలు ఈ 5గురు, 4th 3rd లోనే ఎక్కువ మార్కులు వచ్చినటువంటి వాళ్ళు ఈ 5గురు అన్నమాట, ఓకేనా. ఇలా చేయడం వలన వాళ్ళకి ఏమవుతుందంటే మోటివేషన్ కలుగుతుంది. ఇంతమంది మండలంలో ఇన్ని స్కూల్స్ పిల్లలకి దగ్గర నేను ఒక ప్రైజ్ తీసుకున్నాను అనేటువంటి గౌరవంగా వాళ్ళు ఫీల్ అవుతారు. మీకు కూడా మా పిల్లలు ఇంత వెనకబడి ఉన్నారైతే కొంచెం మేము కూడా బాగా శ్రద్ధగా తీసుకున్నట్లయితే, మేము ఇంటి దగ్గర బాగా చదివించుకున్నట్లయితే బాగుంటుంది. మాస్టర్లు పాఠాలు చెప్పేసి వెళ్ళిపోతారు, అక్కడ ఉండి చదివించేటట్టు తల్లిదండ్రులుగా మీరే చేయాలి, అవునా. మీ ఇంట్రెస్ట్ కూడా పే చేస్తేనే తప్పిస్తే వాళ్ళకి రాదు. కాబట్టి దీనికి ఒక స్పిరిచువల్గా తీసుకొని వీరికి ఒక మోడల్గా మనం తీసుకుంటూ మన పిల్లల్ని కూడా బాగా చదివించడానికి ప్రయత్నం చేస్తారని చెప్పేసి చిన్న చిరు అన్నమాట కానుకలు మీ ముందులా సత్కరిస్తారు. అనిత ఇలా వచ్చి మాకు ఎప్పుడు అవకాశం మీకు రాదు కదా, ఇప్పుడు వచ్చింది సంగీత అంటే పొడవుకోండి.